మనందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాన్స్ ప్రకాష్ along with his team. So let's welcome them. ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. అయిపోయింది మేడం, మొత్తం అయిపోయింది మేడం. అప్పట్లో నేను మీటింగ్ పెట్టినప్పుడు దుర్గారావు మనుషులు పెట్టి కొట్టించాడు మేడం. సరే అది వర్కౌట్ అవ్వదు కదా అని పెళ్లి చేసుకుంటే మళ్ళీ పాటలేసి నా శోనం చెడు కొట్టి నా పెళ్ళాన్ని తీసుకెళ్లిపోయాడు మేడం. ఆయన వదలు మేడం, నన్ను రోడ్డు మీద పడేశాడు మేడం. నేను ఏ రోడ్డు మీద వచ్చి పడ్డానో వాడిని కూడా అదే రోడ్డు మీదకి లాగుతాను మేడం. ఆడికి ఇవాళ కవీంద్ర భారత సన్మానం అంట. ఆడి సన్మానం ఎలా చేస్తుందో చూడండి, వాడిని ఎలా రివెంజ్ తీసుకుంటాను. రే రండిరా, ఈ రోజు మన ఊరికి మామూలు సెలబ్రిటీ రావట్లేదు రే, పెద్ద సెలబ్రిటీ. ఎవర్రా? దుర్గారావు. దూల దుర్గారావు గారు రండి రండి. సార్ రేస్ గుర్రంలా దిగొచ్చారు సార్ మీరు. దూల దుర్గారావు గారు. రే అదే చుట్టురా, రే సేమ్ ముక్కురా. రే ఆపండి, మీకేముండాలో మాకు అయ్యా ఉండేరా. అయినా మీరు మామూలు మనిషి అయ్యాను, నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాను రా. మొత్తానికి నాకు సెలబ్రిటీ ఫీలింగ్ మాత్రం అస్సలు లేదురా. మీకే కాదన్నా, వాళ్ళకి కూడా లేదులే. ఏటన్నా మీ మెడ ఎంత బోసిగా ఉంది, అన్నాలు దండలేయండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మనల్ని ఉద్దేశించి ఈ రోజు మన దూల దుర్గారావు గారు 2 ముక్కలు మాట్లాడతారు. సార్ రండి సార్, స్పీచ్ మొదలు పెట్టండి సార్. తప్పట్లో అందరికి నమస్కారం. ఇంతకు వాడిందిరా ఇక్కడికి వచ్చాడు. మొన్న నువ్వు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆయన కూడా ఇక్కడికి అందుకే వచ్చినట్టున్నాడన్నా. ఇక్కడ నువ్వేమీ చేయలేవు నన్ను. ఆయన గురించి మనకి ఎందుకన్నా, ఆయన మనకి లైఫ్ ఇచ్చినోడన్నా. ఆయన లైఫ్ ఇచ్చేది ఇందిరా. అదే సారీ అన్న, మీరే ఆయనకి లైఫ్ ఇచ్చారులేండి. అదే అదే ఇలాంటి చెప్పు నాకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండిద్ది. అవన్నీ తర్వాత. ఆయన ఈ కమిటీకి చైర్మన్ అన్నా, ఆయనే నీకు సన్మానం చేస్తుంది. ఆయన గురించి 4 మాటలు మాట్లాడన్నా. మన చైర్మన్ గారికి నేను చెప్పాల్సింది ఒకటే, ఏంటంటే నేను సచ్చిలోంటా సచ్చిలో సార్ ఏం లేదు, చెప్పు. కూర్చోండి సార్. మన చైర్మన్ గారు చూడటానికి ఎంతో కోపంగా ఉన్నా అటు లోన ఏమనుకుంటున్నారంటే, పిల్లాడు పైన పైన చెప్పు కొడతా. నేనేం చేయట్లేదు సార్, అంతా ఈడే చేస్తున్నా. దరిద్రా చేసేది నువ్వు చేసినప్పుడు నాకు అవ్వలేదా? నేనెంత బాధపడ్డాను అప్పుడు. కొద్దిగా ఎక్కువ చేస్తున్నా నువ్వు. ఇంకా చాలా చేస్తారా? ఏం పీక్తో పీక్కో, చేయి మైకో. నీకు బాడీ అనుకున్న బరువు బాగానే పెరిగింది. అన్నా క్షమించండి అన్న. అన్నా ఆయన గురించి అలా అంటావేటన్నా, ఆయన తన సొంత డబ్బులతో నీకు సన్మానం చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడన్నా. మన చైర్మన్ గారికి ఎంతో సన్మానం చేస్తున్నారు. సన్మానం చేసేటప్పుడు ఎంతో డబ్బులు పెడుతున్నారు. ఆయన గురించి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బక్రా 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 బక్రా. నేను బక్రా అనరా, డబ్బులు పెట్టిన బక్రా ఎంట్లమ్మా. పీకో ఇది అంత నువ్వే చేస్తున్నావు. అంతలో ఉండాలి, అంతలో చేసుకోరా, చూసుకుందాం. అన్నా క్షమించండి అన్న. కానీ ఏమండోయ్ దోల దుర్గారావు గారు, డబ్బులు ఆయనే కాదు మేము కూడా ఇచ్చాం. మా గురించి కూడా బాగాలండి. ఇక్కడ రత్నాలు, మన రత్నాల గురించి నేను ఒకటే చెప్పాలనుకున్నా. అది ఏంటంటే, రత్తాలు 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 నిన్ను చూస్తే నిలబడనంటాను. కొట్టిస్తావురా నువ్వు? లేడీస్ తో కొంచెం లేదా? నేనెంత ఫీల్ అయింటాను రా. కొట్టు, 2 పీకండి. ఏమండి దుర్గారావు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. అభిమానం వస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
చలి చంపుతున్న చంపులో చెలి చేతికొచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది ఇది చలి నేనేం చేయట్లే వారే నువ్వు చేసేప్పుడు లేదా గోల గోల చేస్తున్నావు కదా. నా శోభనం జడగొట్టలా, నా మీటింగ్ జడగొట్టలా, ఇప్పుడు ఎలా ఉంది నీకు వాళ్ళు కొడుతుంటే నేను ఎంత బాధపడి ఉండాలి? అరే నీ బాడీ అయితే తట్టుకునేది, నా బాడీ తట్టుకునేదా? ఇక్కడ సన్మానం వచ్చిన వాళ్ళందరికి, లేడీస్ అందరికి నేను చెప్పబోతాను ఏంటంటే, ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముద్దు లాంటి ముద్దే పెట్టు చెత్తగా పెట్టు పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే లాంటి ముద్దే పెట్టు వద్దులే అమ్మ, మీ దండం మూడు వస్తే మా ఆయనకే బెట్ట నీకెట్ట పెట్టాను నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంక మీ వల్ల అయ్యేటట్టు పని లేదు కానీ మీరు మా సార్తో ఏమైనా మాట్లాడాలనుకుంటే, ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి. నేను అడుగుతా నాకు అడుగు. ఒరే దుర్గారావు ఎందుకురా సాగు కొడతావు? ఒక్క డైలాగ్ అర్థం అవదు. అసలు ఎవడిచ్చారు అవకాశం నీకు? వీటికి అందరికి నేను ఒకటే ప్రశ్న ఏంటంటే, ఏంటిది ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చాము చాప ముళ్ళు నువ్వు చెప్పింది చాలరా, నీ సన్మానం దన్నం రా బాబు, నీకు దన్నారా రండి రే. దీన్ని బట్టి నీకేం తెలిసిందిరా? చెడపకరా చెడేవు. అది మేడం చెప్పారు, చెప్పు. చెడపకరా చెరావు. దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? మనం కలిసి స్కిట్లు చేద్దామన్నా. మరి ఇట్లా బీపీ పనులు చేయవు కదా. బీపీ అస్సలు చేయనన్నా, అట్లాంటి ఆలోచన ఉంటే చంపుకుంటానన్నా. పదా వెనక్కి. So let's start with రోజా గారు. బాగుంది. మేడం థ్యాంక్ యూ. కంపేర్ చేస్తే మీదే చాలా బాగా అనిపించింది. మీరు పొలిటికల్, ఎందుకంటే పొలిటికల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ సాంగ్స్ సింక్ అయ్యేది వేరే. అవును మేడం. ఓకే, నాగ్ బాబు సార్. బాగుంది, ఎంటర్టైన్ చేశారు. Welcome to the party. Come on, sweetie. Kulam kula enjoyment man and beauty. Ripo mapokado, pote malirado. Kalam teliyane lokam chudam colorful chikati dati. Good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All our viewers, our Extra Zabardast Extra Joshful episode ni start cheyalante mana extra gorgeous and extra handsome judges ni invite cheyali. Please welcome the ever smiling Roja garu. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జింగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు తగ్గిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా రవే 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 రంగుల రబ్బట్టు రాత్రి వస్తే ఇస్తా నీకు బిస్తరు పట్టు. Time to welcome our very own laughing star, Tower Star Nag Babu garu. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాను. గాలి కొట్టేవే అది. నిజంగా నన్ను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే, నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏదో మాటలకి ఏం తక్కువ లేదు గానీ రాత్రికి నేను వచ్చే సాయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది.
అర్జెంట్ గా అన్నవరం వెళ్ళారా? ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది బాగా. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచాన కాంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు జిప్పాక చిప్పాక జింపాక సార్ ఇవిడు మా బామ్మ 1 డే ఆఫీసర్ సార్. ఏంటి